విజయవాడ వెళ్ళంగానే నాకైతే వన్ డే ఉందండి. ఆ వన్ డేలో నేను ఏం కవర్ చేశానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే గుడికి వెళ్ళానండి. సెకండ్ వచ్చేసి మినీ ఇంటి రుచులు. అందరికీ తెలిసే ఉంటారు స్వాతి గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అన్ని ఐటమ్స్ ట్రై చేశాను. చాలా బాగున్నాయి. స్వాతి గారు ఆన్లైన్ లో ఫుడ్ బిజినెస్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కదా, నాకు చాలా విషయాలు చెప్పారండి. అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని సొల్యూషన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా 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 హ్యాపీ అండి. నెక్స్ట్ మీకు విజయవాడలో సిల్వర్ దమ్ బిర్యానీ వినే ఉంటారు. అది టేక్ అవే చాలా ఫేమస్ అండి. సెలబ్రిటీస్ అయితే అందరు తింటారు అక్కడ. లిటరల్లీ ఫుడ్ అంతా ఫైన్ గా ఉందంటే ఎన్నిసార్లు తిన్నా లైట్ వెయిట్ అనిపించిందండి. పొట్టంతా కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో. మా మమ్మీ మా డాడీ కూడా చాలా లైక్ చేశారు. అంత మంచి ఫుడ్, లైక్ బిర్యానీ తిన్నా కూడా అంత లైట్ వెయిట్ గా అనిపించదు. ఇదే మొదటిసారి ఏమో మాకైతే. సిల్వర్ దమ్ బిర్యానీ అయితే నేను తిన్న ఫుడ్స్ లో విజయవాడ ది బెస్ట్ ఫుడ్ అని నేను చెప్తాను. రాజమండ్రి నుంచి అనకాపల్లి వచ్చి దారి మధ్యలో ఊరి పేరు మర్చిపోయానండి. అంబికా భోజన హోటల్ అని ఉంటుంది. బాబాయ్ గారు అల్లుడికి ఎలాగైతే మర్యాద చేస్తారో అలానే చేస్తారండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. హోమ్లీ ఫుడ్ అని. ఎవరైనా ఈ ప్లేసెస్ అని విజిట్ చేశారండి, విజిట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్.